హలో అక్క. నేను కాదు ఇప్పుడు తనే. మేడం మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు? ఏం క్వశ్చన్స్ లేవు. నేను చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చాను ఆఫ్టర్ 10 days. ఫీలింగ్ లైక్ లైట్ గా ఉంది. నేను మాట్లాడకూడదు, మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా మేడం? అంటే అట్లా ఎట్లా నేను తగ్గాను అనేసి అడుగుదాం అనుకుంటున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నాను, చాలా మంది డైట్ 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 అన్నారు, కానీ నేను డైట్ ద్వారా ఎన్ని కేజీస్ తగ్గానక్క? 2.5 అనుకుంటా. 2.5 kgs in 10 days తగ్గాను. ఇప్పుడు ఇంచు చెక్ చేస్తాను. అది నేను మాట్లాడచ్చు అక్క ప్లీజ్. అండ్ నీలిమ బాగా డైట్ చేసింది, ఒక్కరోజు తిట్టించుకుంది. యా ఆబ్వియస్లీ ఒకరోజు తిట్టించుకుంది. అండ్ షీ ఈజ్ సూపర్ డెడికేటెడ్ పర్సన్, దట్ ఐ కెన్ అప్రిషియేట్ యూ. అంటే పీక్ వెయిట్ అంటే ఇదేమి ఓవర్ వెయిట్ కాదు. ఈ పీక్ వెయిట్ లో ఎవరు తగ్గలేరు. ఈ పీక్ వెయిట్ లో ఎవరైతే తగ్గుతున్నారో వాళ్ళు డెడికేటెడ్ గా చేస్తేనే తగ్గుతారు. సో చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. 28.5, 30, 35. సో నేను చెప్తా అక్క, నేను చెప్తా. ఎక్సైట్మెంట్ నాకు, ఎందుకంటే నెంబర్స్ ఇప్పుడే చూసాను, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు స్టమక్ 31.1 ఉంది, అండ్ ఇప్పుడు వచ్చేసి 28.5. వేస్ట్ నాకు 33.3 ఉంది, ఇప్పుడు 30. అక్క వేస్ట్ మరి ఇంత ఓ మై గాడ్. హిప్స్ 36, 35. వావ్. అంటే నీలిమ డైట్ కూడా చేసింది. ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ నాట్ ఇన్ ద మోడరేట్ డైట్ ప్లీజ్. వాళ్ళు డైట్ చేసామని చెప్పి డైట్ చేశాను నేను, కంప్లీట్ డైట్ చేశాను నేను. చాలా కష్టపడ్డాను, ఉదయాన్నే లేచి 1 గంట ముందు లేచి అన్ని వండుకొని. కానీ నిజంగా అండి, ఇలా తగ్గాలి అనుకుంటే కొంచెం మనం కూడా కష్టపడాలి. నేను ఎప్పుడు మార్నింగ్ షూటింగ్ వెళ్ళిపోతాను, అక్కతో అన్నాను, అక్క ఇంకేమన్నా ఉంటే ఆల్టర్నేటివ్ ఇవ్వవా అంటే, లేదు డైట్ చేయి, నీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు. సో నేను సరే అని చెప్పి నా నిద్ర త్యాగం చేసి 1 గంట ముందు లేచి అన్ని ప్రిపేర్ చేసుకొని అన్ని బాక్సులు కట్టుకొని వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. జీన్స్ పట్టిందా? అందుకే అక్క జీన్స్ వేసుకొని వచ్చాను. నా పాత జీన్స్ అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు, బట్ చాలా టైట్గా ఉండేది అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా లూజ్గా అయిపోయింది, ఫ్రీగా హాయిగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకో 10 days లో మళ్ళీ చేస్తా నేను. ఇట్లాంటివి చూస్తే ఇంకా ఉత్సాహం వస్తుంది నాకు. సో ఇంకా పెళ్లి కాలేదు అలాంటి కామెంట్స్ కావాలి నీలిమకి, ఇంకా మంచి అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ అక్క. దట్ గివ్స్ బూస్ట్. ఎస్, అంతే కదా? అంతే. అంతేగాని పెళ్ళైంది పెళ్లి కాదు అని కాదక్క, హెల్దీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి. అంతే, అది హెల్త్ బాగుండాలి. సో ఆబ్వియస్ గా స్కిన్ కూడా బాగుండాలి. స్కిన్ హెయిర్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మేకప్ లేకుండా వచ్చాను, అందుకే నా స్కిన్ ఎంత లేట్ గా ఉంది. లేదు అలా అని కాదు, అక్క ఇచ్చే డైట్ కి ఈజీగా 2-3 days లోనే స్కిన్ లో కూడా నాకు చేంజ్ కనిపించింది అక్క. అంటే ఆ ఫ్రెష్నెస్ గానీ, ఏమంటారు, ఈ అంటే చెప్తే నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు, నాకు ఇక్కడ స్పాట్స్ ఉండేవి, నమ్మే వాళ్ళు నమ్ముతారు, ఇక్కడ స్పాట్స్ ఉండేవి, అవి మెల్లగా తగ్గుతున్నాయి. నేను ఏం చేయలే, ఏ స్కిన్ కేర్ వాడలేదు, మీరు ఇచ్చిన డైట్ ఇచ్చినట్టుగానే వాడుతున్నాను. అందులో నట్స్ ఇంకా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ, బట్ ఆ మార్క్స్ అయితే తగ్గుతున్నాయి లైట్ గా. సో నెక్స్ట్ మళ్ళీ 10 days కి వస్తా, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా. కానీ చేసే వాళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ చెప్తున్నానండి, దయచేసి అక్క చెప్పినట్టే చెయ్యండి, స్కిప్ చేయకండి, అక్క చెప్పినట్టే చేయండి. నేను ఒకసారి తిట్లు పడ్డాను, బట్ ఈసారి నుంచి అలా కాదు, చెప్పినట్టు చేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.